కిరణ్ అబ్బవరం మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు పేరొందిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో కలిసి కొత్త ప్రాజెక్టులో నటించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ త్వరలో రానుంది. ఈ చిత్రానికి నిర్మాతగా రానా దగ్గుబాటి వ్యవహరించనున్నట్లు సమాచారం. కిరణ్ శ్రీకాంత్ కాంబినేషన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కిరణ్ అబ్బవరం ప్రస్తుతం కే ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాలపై ఆయన భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కొత్త సినిమాకు సైన్ చేశాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో కిరణ్ వైవిధ్యమైన పాత్రలలో కనిపించనున్నాడని సమాచారం. రానా దగ్గుపాటి నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రం కిరణ్ కెరియర్ లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. శ్రీకాంత్ అడ్డాల గత చిత్రాల సక్సెస్ ను బట్టి ఈ సినిమా అంచనాలు భారీగా ఉన్నాయి. శివకార్తికేయన్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సీక్వెల్స్ గురించి మాట్లాడుతూ మొదటి భాగం విజయాన్ని రెండో భాగం చెడగొట్టకూడదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తన సూపర్ హిట్ చిత్రం మావీరన్ కు సీక్వెల్ కు కొత్త స్కోప్ ఉందని హింట్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. శివకార్తికేయన్ సీక్వెల్ పై ఏ నిర్ణయం తీసుకుంటారు? ఇంతకీ మావీరన్ 2 వస్తుందా? పూర్తి వివరాలు చూద్దాం. శివకార్తికేయన్ తన తాజా ఇంటర్వ్యూలో సీక్వెల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మావీరన్ చిత్రం 2023లో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ అవకాశం ఉందని, కానీ స్క్రిప్ట్ బాగుంటేనే ముందుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన మదరాసి, పరాశక్తి చిత్రాలతో బిజీగా ఉన్నారు. అభిమానులు మావీరన్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. కార్తీ నటించిన పర్తివీరన్ సినిమాను రివ్యూ ట్రోలర్స్ తప్పక చూడాలని సూచించారు. ఈ సినిమా వారి మైండ్ను బ్లాక్ చేస్తుందని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. సందీప్ వ్యాఖ్యల వెనుక ఉన్న కారణం ఏంటి? ఈ కామెంట్స్ సినీ వర్గాల్లో ఎలాంటి చర్చను రేకెత్తిస్తాయి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సందీప్ రెడ్డి వంగ తన సినిమాలతోనే కాదు, వివాదాస్పద వ్యాఖ్యలతోనూ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. తాజాగా కార్తీ హీరోగా 27లో విడుదలైన పర్తివీరన్ చిత్రాన్ని రివ్యూ ట్రైలర్స్ చూడాలని సూచించారు. ఈ సినిమా వారి ఆలోచనలను స్తంభింపచేస్తుందని ఆయన అన్నారు. పర్తివీరన్ కార్తీకి ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కన్నడ సినీ రంగంలో కొత్త స్టార్ రుక్మిణి వసంత్ సంచలనం సృష్టిస్తోంది. సప్త సాగరదాచే ఏళ్లో సినిమాతో ఫేమస్ అయిన ఈ భామ ఇప్పుడు పలు భారీ చిత్రాలతో బిజీ అయ్యింది. ఆమె నటన, అందం సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రుక్మిణి నటించే తదుపరి కన్నడ చిత్రాలు ఏంటి? ఆమె స్టార్టమ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుంది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. రుక్మిణి వసంత్ కన్నడ సినిమాల్లో కొత్త సంచలనంగా మారింది. సప్తసాగరాదాచే ఎల్లో చిత్రంతో ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డు అందుకున్న ఆమె ఇప్పుడు కాంతారా చాప్టర్ 1, టాక్సిక్ వంటి భారీ చిత్రాలతో అలరిస్తోంది. తమిళంలో మదరాసి సినిమాతో బిజీగా ఉన్న ఆమె ఎన్టీఆర్ డ్రాగన్లోనూ నటిస్తోంది. మొత్తానికి రుక్మిణి వరుస ప్రాజెక్టులు, నటనా ప్రతిభతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందుతోంది.